ఆటిజం పిల్లల్లో ఉండే ఫోటోగ్రాఫిక్ మెమరీ రహస్యం ఏంటి? ఆటిజం పిల్లల్లో, ఏడీహెచ్‌డీ పిల్లల్లో ఫ్లాష్ మెమరీ, ఫోటోగ్రాఫిక్ మెమరీ వెరీ యాక్టివ్‌గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇష్టమైన వాటి కాడ విపరీతమైన మెమరీ ఉంటుంది. వాళ్ళకి ఇష్టం లేని వాటి కాడ నో మెమరీ. సో, ఇదంతా కూడా గ్రాఫిక్ మెమరీ అంటారు, ఫ్లాష్ మెమరీ అంటారు. వాళ్ళకి అంటే గనక సపోజ్ ఎవరైనా పిల్లవాడు ఒక ప్లేస్‌కొచ్చాడు. మీరు 1 ఇయర్ తర్వాత అదే ప్లేస్‌ని మళ్ళీ ఈజీగా మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎందుకంటే దానికి ఇష్టం ఆయనకి. ఇష్టమైన వాటి కాడ వాళ్ళకి విపరీతమైనటువంటి గుర్తుంటుంది. ఇష్టం లేని వాటి కాడ అస్సలు గుర్తుండదు. దీన్ని మన ఫోటోగ్రాఫిక్ మెమరీ గాని, ఫ్లాష్ మెమరీ గానివ్వండి, మెమరీ యాక్టివ్ కండిషన్ అంట గాని, ఇవన్నీ కూడా అంటే కనుక మైండ్ అనేది ఒక అన్‌స్టెబిలిటీ ఉంటుంది. బికాజ్ ఆఫ్ రెస్ట్‌లెస్‌నెస్ వల్ల ఒక చోట విపరీతమైన మెమరీ ఉంటుంది. ఒక చోట నో మెమరీ ఉంటుంది. ఈ యొక్క అన్‌స్టెబిలిటీ ఉండడం అనేది ఆటిజం పిల్లల్లో కానివ్వండి, ఏడీహెచ్‌డీ పిల్లల్లో కానివ్వండి, హైపర్ యాక్టివ్ పిల్లల్లో కానివ్వండి కామన్‌గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఇంబాలెన్స్ మెమరీ ఏదైతే ఉంటదో ఎక్కువ ఉండడము లేదంటే లేకపోవడము ఈ బ్యాలెన్స్ కండిషన్‌కి రావాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్ కండిషన్‌కి వస్తదో ఆటోమేటిక్‌గా ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది హోమియోపతి చికిత్స ద్వారా మనం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. సో, చాలామంది పిల్లలు అంటారు, మా బాబుకు విపరీతమైన మెమరీ ఉంటుంది సార్ అంటారు. ఆ విపరీతమైన మెమరీ మంచిదే. బట్ కామన్ సెన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ అయితది. కమ్యూనికేషన్స్ ఇంపార్టెంట్ అయితది. అన్ని విషయాలు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అన్ని విషయాలు అబ్జర్వ్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. అవన్నీ లేకుండా మీరు మెమరీ ఫ్లాష్ మెమరీ గానివ్వండి, ఫోటోగ్రాఫిక్ మెమరీ గానివ్వండి, ఇవన్నీ ఉండడం అనేది ఇట్ ఈస్ నాట్ ఇంబాలెన్స్ నర్వస్ సిస్టమ్ ఇంబాలెన్స్ న్యూరాలజికల్ డిజార్డర్ కింద మనం చెప్పుకోవచ్చు. వీటిని మనం హోమియోపతి ద్వారా ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు.